ఇప్పుడు జానీ మాస్టర్ని కెరియర్ని మొత్తం నాశనం చేస్తే మనకి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి నువ్వు ఇంతగానం ఏదైతే కథలు పడుతున్నావో దీని అంతటికి ఒక 1 ఇయర్లో నీకు ఫుల్ స్టాప్ దొరుకుతుంది. ఎందుకనంటే నిజాలు ఏవో బయటకు వస్తాయి కదా, వచ్చినప్పుడు తెలుస్తాయి కదా. మరి నీకు అంత బాధ అనిపించినప్పుడు నువ్వు ఆయన దగ్గర చేయుడేంది? ఏమంటారు, ఆయన వల్ల నేనేం పైకి రాలేనంటే ఆయన నీకు ఏదో ఛాన్స్ ఇస్తేనే కదా నీకు అంత పేరు వచ్చింది. ఏదో నీ కొత్త నువ్వే పెద్ద కొరియోగ్రాఫర్ లాగా ట్రీట్ అయిపోయి ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఈమెకు ఛాన్స్ ఇచ్చిండు. ఈమె మెంటాలిటీ ఇప్పుడు అదే. ఇప్పుడు ఈయన తొక్కేస్తే ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిండు. నేను బయటకు వచ్చినాక నాకు వీళ్ళు ఆఫర్లు ఇస్తారు, వాళ్ళు ఆఫర్లు ఇస్తారు అంటే ఎవరైనా నీకు ఆఫర్లు ఇవ్వచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఎలా ఇచ్చారు ఆఫర్లు, నీకు బయట వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఇవ్వచ్చు. కానీ ఏదో ఒక రోజు ఇది నిజం అని తెలిసినప్పుడు నీ బతుకు మొత్తం బస్ స్టాండ్ అయిపోతుంది. ఎందుకనంటే జానీ మాస్టర్కి అంత పెద్ద ఫ్యాన్ కూడా కాదు నేను. నీకు ఎప్పటి నుంచో అంత గ్రడ్జ్ ఉంటే నువ్వు ఎప్పుడో బయటికి రావాల్సింది. 7-8 ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నప్పుడు 7-8 ఇయర్స్ నుంచి నువ్వు ఏం చేసినావు? ఇప్పుడు వాళ్ళ వైఫ్ టార్చర్ చేస్తుంది, ఇంకోళ్ళు టార్చర్ చేస్తారు అంటే దేనికి టార్చర్ చేస్తారు? నువ్వు ఇట్లాంటి రాంగ్ ఎలిగేషన్స్ పెట్టినందుకే కదా టార్చర్ చేసేది. ఒక ఆడామని కూడా సరే, నువ్వు ఒక ఆడపిల్లవి కదా, నువ్వు వాళ్ళ భార్యను కూడా దీంట్లో లాక్క రావడం ఏంది? ఒక ఆడపిల్లకు ఉన్న లక్షణం ఉందా నీకు అసలుకి? సరే, జానీ మాస్టర్ అంటే జానీ మాస్టర్ గురించి ఏదని చెప్పాలి కానీ, సో ఎలాగ చూసుకున్నా సరే ఈమె ఫేమ్ కావడానికే ఇంతగానము జానీ మాస్టర్ని తొక్కిపియాలని చెప్పేసి ఇంతగానం కథలు పడుతుంది.